దళిత వర్గాలకు, ముస్లిం వర్గాలకు రాయితీలు చెందవు, రావు అని ప్రభుత్వం 1950 సంవత్సరంలో ఆగస్టు 10వ తేదీన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మనకు ఎవరైతే క్రిస్టియన్స్ అయ్యారో అటు ముస్లింలకు ఇటు క్రైస్తవులకు ఆ రాయితీలు రావు అని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళకు సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు దళిత హిందూ అని రాయించుకుంటున్నారో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వెతికి పట్టుకుంటాము అన్నటువంటి అభద్రతా భావాన్ని భారత పౌరులైనటువంటి దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు భయపెట్టే స్వరాన్ని భారత ప్రభుత్వం ఈరోజు ఇస్తూ ఉంది. కానీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇది అణగారిన జనం మీద ఉక్కుపాదం మోపటమే కానీ వారి యొక్క బాగు కోసం ఏమాత్రం లేదు. ఆర్టికల్ 25 ఇచ్చేటటువంటి అందరు సమానులను కానీ, ఆర్టికల్ 13, 14 ఇచ్చేటటువంటిది ఏ యొక్క మతాన్నైనా కానీ మీరు అవలంబించవచ్చు, దాన్ని పాటించవచ్చు, దాన్ని ప్రచారం చేయవచ్చు, దాంట్లోకి అనేక మందిని తీసుకోవచ్చు అన్నటువంటి ఆ స్వేచ్ఛను భారత ప్రభుత్వం ఈరోజు హరిస్తూ ఉంది. ఎందుకు అనంటే మేము అధిక సంఖ్యాకులం, మీరు అల్పసంఖ్యాకులు, మీరు ఉండకూడదు ఈ దేశంలో అన్నటువంటి ఒక భావన, ఒక అభద్రత, ఒక భయము ఏర్పాటు చేస్తుంది. ఇంతగా మేము ఈ యొక్క మట్టిలో పుట్టినటువంటి ప్రజలము, ఈ భారతదేశ భూమి బిడ్డలము అయినా కానీ ఇలా చేస్తుంది. కాబట్టి ఈ అన్యాయపు ఆర్డినెన్స్ను రద్దు చేయాలి అని కాన్స్టిట్యూషనల్ రైట్స్ మళ్ళీ దళితులందరికీ సామాజిక పరిస్థితుల్లో మార్పు లేదు, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు లేదు. ఊరికి దూరాన బయట ఉండాల్సినటువంటి జనమే ఇప్పటికి కూడా వాళ్ళు క్రైస్తవుడని మిద్దెలు మేడలు ఎక్కించడం లేదు, వాళ్ళు కుర్చీలో కూర్చుంటే ఊరికి ఉంచడం లేదు, అందరినీ అనగదొక్కిన దుగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మా యొక్క వ్యక్తిత్వం మీద, మా గౌరవం మీద గుణపంపుచ్చేటటువంటి వాళ్లకు ఎప్పుడైనా కానీ మేము అడ్డుగా నిలుస్తాము, వారికి వ్యతిరేకంగా నిలుస్తాము అన్నది క్రైస్తవ సంఘం అందరి పేరట ఈరోజు నేను ఈ చిత్తూరు క్యాథలిక్ సంఘం గుడిలో అందరి సేవకుల మధ్యన సెలవిస్తూ ఉన్నాను. కాబట్టి మంచి మనస్సు గల ప్రతి ఒక్కరూ ఇప్పుడు జరిగేటటువంటి ఈ అన్యాయపు తీర్పును వ్యతిరేకించాలి అని, అవును అబ్బా మన వాళ్ళు ఈ పేదలుగా ఉన్నటువంటి ఈ యొక్క దళిత వర్గాలు, దళిత ముస్లింలు కూడా ఆ రాయితీలకు అర్హులే అని చెప్పి ప్రభుత్వం మళ్ళీ చట్టం తీసుకురావాలి. ఇప్పుడే నేను చెప్పాను ఏమనంటే 1950 జనవరి 6లో ఏర్పడినటువంటి కాన్స్టిట్యూషన్లో మనందరికి సమాన హక్కులు ఇచ్చారు. కానీ హిందువులుగా ఉంటేనే మీకు హక్కులు చెల్లుతాయి, లేకపోతే రావని చెప్పి కొంచెం ముందుకెళ్ళి అదే సంవత్సరం ఆగస్టు 10వ తేదీన వీళ్ళకు రావు అని చెప్పడం అనేది ఇది అన్యాయం. 75 సంవత్సరాలకు పైబడి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దానితోనే ఊరుకోకుండా ఇప్పుడు ఎవరో జనము FCRA ద్వారా ఇస్తున్నటువంటి స్వల్ప కానుకలను కానివ్వండి, డబ్బులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి, పేద వర్గం భారతీయులను పైకి తీసుకొచ్చే దానికోసం ఉపయోగం చేస్తుంటే దాని మీద కూడా కత్తిగట్టి ఇప్పుడు పార్లమెంట్లో, చట్టసభల్లో దాని యొక్క తీర్పు అదేంటంటే FCRA అండి మీరు అనుకుంటే ఏదో ఈరోజు రోజుకు కొత్త క్లాజులు FCRAలో ఇనుమడింపజేస్తూ ఉన్నారు. అవి మాకు దాని యొక్క అవగాహన కల్పించడం లేదు, మాకు తెలియట్లేదు. వచ్చే వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి బాపుగా ఉండేటటువంటి అధికారులు వస్తున్నారు. వాళ్ళ యొక్క FCRAను తీసివేయండి అని అంటే ఏదో ఒక తప్పులు బట్టి ఇంటి కొట్టి మీకు ఇవ్వటం లేదు, మేము సస్పెండ్ చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి అన్నీ సక్రమంగా చేసినప్పటికీ కూడా అదే ఒక మతానికి, అగ్రమతానికి చెందినటువంటి వాళ్ళు కోటాను తెప్పించుకుంటూ ఉన్నారు, వాళ్ళ వ్రత ప్రచారం చేస్తూనే ఉన్నారు. మాకు వచ్చేది ఇప్పుడు స్వల్పమే ఇచ్చేవాళ్ళు కూడా అసలు వీళ్ళకి FCRA ఉందా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. ఈ తర్వాత ఏమైందో అదే కాదండి, ఈ FCRA చట్టంలో ఒక దుష్టమైనటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ఇదిగో ఈ పీరియడ్లో నా యొక్క FCRA రూల్స్ రెగ్యులేషన్స్ సరిగా లేకపోతే మీరు మమ్మల్ని ఎట్నో గట్ట రద్దు చేయాలని అనుకుంటారు. కానీ ఈ విదేశీ ధనం వలన, వాళ్ళకి సహాయం వలన మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, కట్టినటువంటి స్కూల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి అన్నింటిని కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇష్టారాధించారు. అన్యాయం. నా ఆలోచన, వ్యక్తిగతమైన ఆలోచన ఏంటి అని అంటే, ఒకవేళ ఇదో ఈ పీరియడ్లో
పోయినసారి మీకు మరి రెన్యువల్ చేశారు మీరు. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఒకవేళ మా ఏవైనా కానీ మీ యొక్క చట్ట ప్రకారం లేవు అనుకుంటే మమ్మల్ని హెచ్చరించండి, ఒక అవకాశం ఇవ్వండి. మేము మొండిగా ఉంటే సరే రద్దు చేయండి ఈ పీరియడ్లో మాత్రం. కానీ అది కూడా వద్దు అనే మేము చెప్తున్నాం. ఎందుకంటే అది రద్దు చేసేదానికి దాన్ని ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు మీకు అనుగుణమైనటువంటి వాళ్ళే, కానీ మేము వద్దు అనుకునేటువంటి వాళ్ళే. కాబట్టి దయచేసి పాత్రికేయులు కానీ అటు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీరందరూ కూడా ఈ పేద వర్గానికి మీరు అర్థం చేసుకొని, మేము బాధలు అర్థం చేసుకొని మీరు ప్రచారం చేస్తే ప్రభుత్వాలను పడగొట్టింది మీడియా వాళ్ళే, ప్రభుత్వాలను పడగొట్టింది, ప్రభుత్వాలను రూపొందించింది మీడియా వాళ్ళే, ప్రభుత్వాలను బలపరిచింది మీడియా వాళ్ళే. కాబట్టి మీకు దేవుని యొక్క ఆశీర్వాదం, మా యొక్క ప్రశంసలు మెండుగా ఉంటాయి. మీరుగైనా మా కోసం, ఎనగారిన జనం కోసం, ఈ అన్యాయ చట్టాల కోసం మీరుగైనా మీ యొక్క గలాలు విప్పితే, దీనికి న్యాయం చేస్తే మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. గాడ్ బ్లెస్. వందనాలు ఫాదర్. మీ యొక్క సమస్య ఏమి ఈరోజు మీరు? ఇటీవల ప్రస్తుత సమాజంలో క్రైస్తవులను అంటే క్రీస్తును అనుసరించే వారి మీద, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చర్చిలకు వస్తున్నారని చెప్పి వారిని అరకట్టడానికి ఈ ఎస్సీ స్టేటస్ అనేది దాని మీద కొంచెము భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు, ప్రజలను భయపెడుతూ ఉన్నారు. కనుక రాజ్యాంగము ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి హక్కులను కాలరాయడం అనేది అది ఇన్హ్యూమన్గా భావిస్తూ ఉన్నాము. కనుక ఒక సమాజంలో ప్రతి ఒక్కరు కూడా జీవించే ప్రతి ఒక్కరికి ఈ బలుగు వర్గానికి రాజ్యాంగం సమకూర్చినటువంటి ఆ ఎస్సీ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి మతం మారినంత మాత్రాన దానిని ఆ కోణంలో చూసి వారిని ఆర్థికంగా ఎదగకుండా, సామాజికంగా కూడా ఎదగకుండా ఇట్లా అణిచివేయడం అనేది కొంచెము బాధాకరంగా ఉంది. కాబట్టి ఇలా దానిని ఆపివేయాలని చెప్పి ప్రజలందరి తరపున మేము పాస్టర్స్గా, సంఘ కాపురులంగా మేము ఈ యొక్క నిరసనను అయితేనేమి ఈ సమావేశాలను అయితే నిర్వహిస్తూ ఉన్నాము. కనుక అందరూ సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఫాదర్ ఈ విధంగా మీరు పోరాడుతున్న దానికి నిజంగా మీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారా? అవును, ఎందుకంటే ఇటీవల చూస్తూ ఉన్నాము, సుప్రీంకోర్టు తీర్పులని, హైకోర్టు తీర్పులని ఆల్చల్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ లేకుండా ఎస్సీ హోదాను చర్చికి పోయే వాళ్ళకు తీసివేస్తామని చెప్పి రకరకాలుగా అవి స్ప్రెడ్ కావడం అనేది ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. ఇట్లాంటి అసత్య ప్రచారాలకు ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలని చెప్పి మేము ఈ రకంగా దీన్ని నిర్వహిస్తూ ఇలాంటి అందరినీ కూడా మేము ఒకరికొకరు సహకరించి చేసుకుంటూ మాకున్నటువంటి రాజ్యాంగ హక్కులను మేము కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఫాదర్ అయ్య గారు, చివరిగా మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఇలానే ఒకరికొకరము ప్రోత్సహించుకుంటూ అలానే గవర్నమెంట్ తెలుసుకోవాలని చెప్పి కొన్ని ఏమైనా నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారా? ఈ నిరసన ద్వారా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా బాధను వెలపుచ్చుకోవడానికి, మీ హక్కుల కోసం ప్రభుత్వము అది అర్థం చేసుకొని మరి ఈ బడుగు బలహీన వర్గాలను కొంచెం చేరదీస్తుందనే ఒక ఆశతో మేము ఈ నిరసనలు తెలపాలి. అంతేకాని మతాలకు సంబంధించి మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఒక బాధను వెళ్ళపుచ్చుకుంటున్నాం, దాన్ని అర్థం చేసుకుంటుందని చెప్పి ఇలా మేము సహృదయంతో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. వందనాలు ఫాదర్ గారు. థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు ఫాదరు. ఈరోజు మీరు రోడ్లపైన వచ్చి మీ సమస్య చెప్తారా? వచ్చి మాట్లాడుతున్నాను. ఈరోజు కూడుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం మరి ఎస్సీ వారు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎస్సీ స్టేటస్కి అనర్హులని అనేకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎక్కువగా ఉన్నాయి. కానీ మేమందరం కూడా క్రైస్తవులము అన్నటువంటిది మరి సమాజం మర్చిపోకూడదు. మరి క్రైస్తవులైనంత మాత్రాన దళితులు కాలేరు అన్నటువంటి సిద్ధాంతాలు లేవు. మరి క్రైస్తవుల్ని మీరు దళితులుగానే చూస్తూ ఉన్నారు. అయితే ఆ స్టేటస్కి వచ్చినప్పుడు మీరు ఎస్సీకి చెందినటువంటి వారు కాదు, ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అని చెప్పడం అది సమాజంలో వ్యతిరేకమని మేము తలంచి
మేము క్రైస్తవులుగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులందరూ కలిసి ఈ దినమున మేము కూడుకొని ఇది మా యొక్క హక్కు, క్రైస్తవ మతాన్ని స్వీకరించడం మా హక్కు, భారతదేశం ఇచ్చినటువంటి రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కు అని మేము దానిని పాటిస్తూ ఉన్నాం. క్రైస్తవులైనంత మాత్రాన ఎస్సీలు కారని చెప్పడం అది చరిత్రలో విరుద్ధమని మేము తెలియజేస్తూ ఈరోజు మేము కూడుకొని దాని గురించి మాట్లాడడం జరిగినది. అయ్యగారు మీరు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది చిత్రంలో రాబోయే రోజుల్లో ఏం రాబోయే రోజుల్లో మేమందరం కూడా క్రైస్తవులందరం కూడా ఏకంగా మేము తప్పకుండా కూడుతాం. ఐక్యమత్యంతో మేము వచ్చి మరి అధికారులకి మా యొక్క వినతి పత్రాన్ని మేము తెలియజేస్తాం. మరి ఇది మా హక్కు కాబట్టి ఆలయానికి పోయినంత మాత్రాన మీరు క్రైస్తవులు కాదు అని చెప్పడం నేరమని మేము దానికి తగినటువంటి గుణపాఠాన్ని మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ వందనాలు. చెప్పండి అయ్యా మీ సమస్య ఏమి? ఈరోజు క్రైస్తవ సమాజము రోజువారీ నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొన్న చింతాడ ఆనంద్ పాస్టర్ గారు వేసినటువంటి అట్రాసిటీ కేసు మీద సుప్రీంకోర్టు మరి నువ్వు పాస్టర్ కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు నీకు వర్తించదు అని ఆ కేసుని కొట్టివేయడంతో ప్రతి ఛానల్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అన్ని న్యూస్ పేపర్స్ కూడా స్ప్రెడ్ అయిపోయి ఏదో క్రైస్తవము ఇంకా మొత్తము ఎస్సీస్ మొత్తం ఇంకా పూర్తిగా క్రిస్టియన్స్ అయిపోయినారు, వెళ్ళిపోవాల్సిందే, సర్టిఫికేట్ తీసుకొని ఇంక వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అన్నట్లుగా పెద్ద దుమారా రేపి బెదిరించేశారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క జడ్జిమెంట్ ఏంటంటే అది కేవలం అట్రాసిటీస్ కోసం మాత్రమే. అంటే ఆయన మీద ఒక రెడ్డి దాడి చేస్తే ఆ రెడ్డి ఆయన ఎస్సీ కేసు అట్రాసిటీ కేసు పెట్టాడు, అది నీకు వర్తించదు అన్నారే తప్ప మరి 1950 సంవత్సరము ప్రుడెన్షియల్ ఆర్డర్ ప్రకారము క్రైస్తవులకి వాళ్ళని కూడా దళితులుగా చేయాలని ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని ఇప్పటికి కూడా కోర్టులో కేసు జరుగుతూనే ఉంది. మొన్న కూడా మరి ఆ యొక్క బాలకృష్ణ కమిషన్ గారి కేజీ బాలకృష్ణ కమిషన్ గారిని వేశారు. వారికి ఇంకా 2 నెలలు టైం ఇచ్చారు, జూన్ ఆఖరి వరకు ఇచ్చారు. కాబట్టి ఆ రోజు లోపల ఆయన స్టేట్మెంట్ ఇస్తారు, ఆయన యొక్క వివరాలన్నీ ఇస్తారు, అది కోర్టుకి సమర్పిస్తారు. కోర్టు దాని మీద ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా ప్రొడెన్షియల్ ఆర్డర్ కొట్టివేసేటువంటి విషయంలో కూడా మరి మంచి తీర్పే రాబోతుంది. మేము ఎదురు చూస్తుంటున్నాం, దాని గురించి మాకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మత మార్పు నిరోధక చట్టాలు కూడా ఈరోజుకి 13 రాష్ట్రాలు పెట్టారు. అవి కూడా అన్ని దొంగ కేసులే, అన్ని అక్రమ కేసులే. కోర్టు కూడా మొన్న ఛత్తీస్గఢ్లో చెప్పేశారు, మీరు కేసులు పట్టుకొని వస్తారు, క్రైస్తవుల మీద మత మార్పిడి చేశారంటారు, అందులో బలవంతం మార్పు లేదు, మోసపుచ్చే మార్పులు ఏమి లేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు. కాబట్టి ఇలాంటివన్నీ ఎఫ్సిఆర్ఏ కూడా ఒకటి తీసుకొని వచ్చారు. ఎఫ్సిఆర్ఏ నిధులు ఎంత వస్తుంది, ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లన్నీ కట్టుకుంటే దాని మీద మేము అజామేషి తీసుకుంటాం, మా కంట్రోల్లో తీసుకుంటామని ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. దాని మీద కూడా మేము వ్యతిరేకిస్తుంటున్నాం. ఆ విషయాలు ఈరోజు చర్చించుకొని కార్యాలు మేము మాట్లాడుకొని దీని గురించి చెప్తూ ఉంటాం. అయ్యగారు సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగానే తీర్పిచ్చింది కదా, మీకు ఎట్లా అది అన్యాయంగా కనబడుతుంది? రాజ్యాంగబద్ధంగా అది 1950 సమయం ప్రుడెన్షియల్ ఆర్డర్లో 3వ పేరాలో చెప్పినటువంటి మాటని వాళ్ళు తీసుకొని అలాగే చెప్పారే కానీ, కాకపోతే రాజ్యాంగ ప్రకారం మత స్వేచ్ఛ ఉంది, అందరికీ మత స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 ప్రకారము ఎవరి మతానైనా స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. కాబట్టి మాకు ఆ మత ప్రచారం చేసుకున్నటువంటి రాజ్యాంగమే కల్పించింది కాబట్టి దాన్ని మేము గెయిన్ చేసుకుంటాం. చివరికి గారు రాబోయే రోజుల్లో మీకు చెప్తున్నారు మాకు అన్యాయం జరిగిందని, దీనిపైన మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? తప్పకుండా ఇప్పుడిప్పుడే మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ర్యాలీలు జరుగుతాయి, ప్రెస్ మీట్లు జరుగుతాయి, ఇంకా చైతన్య పరుస్తాము. మరి ఢిల్లీ వరకు మేము వెళ్తాము, రాజ్యసభకి వెళ్తుంది, అసెంబ్లీకి వెళ్తుంది, తర్వాత పార్లమెంట్కి కూడా దీన్ని ప్రతినిధులు తీసుకుని వెళ్ళి దీని విషయమై చర్చించి ఒక మంచి న్యాయం జరిగేటట్లుగా ఎస్సీ స్టేటస్ వచ్చేటట్లుగా మా పక్షంగా అన్నీ జరిగేటట్లుగానే మేము చేసుకుంటాం. వందనాలు, థ్యాంక్ యూ. వందనాలు, చెప్పండి గారు. ఈరోజు చిత్తూరు పట్టణంలో డెన్ బాస్కో చర్చిలో చిత్తూరులో ఉండే ప్రతి పాస్టర్స్ అందరూ కలిసి ఒక టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం.
అది ఏమిటంటే ప్రతి క్రైస్తవులకి మరి జరుగుతున్న దాడులైనా మరి వారికి ఇచ్చిన అధికారము వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తుల్ని ఏ విధమైనా సరే మేము పోరాడి హక్కుని తెచ్చుకోవాలని మేము ఏకమై కలిసి చేసుకున్నాము. అది ఏమిటంటే మరి క్రైస్తవులు మరి ఇచ్చిన ప్రతి ఎస్సీ హోదాని తప్పకుండా మాకు కల్పించాలని సుప్రీంకోర్టులో కూడా అనేకులు ట్రీట్ చేశారు. కాబట్టి దీని స్పందించి ప్రభుత్వమైన మరి రాష్ట్ర ప్రభుత్వమైన దీన్ని గుర్తించి సుప్రీంకోర్టులో వేయబడిన ఈ యొక్క కేసుని వెంటనే మాకు అనుకూలంగా చేయాలని మేము కోరుతూ ఈ నినాదం చేస్తున్నాం. తప్పక అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అధికారుల యొక్క మనసు మారి మేము అందరూ భారతీయులము అని గుర్తించి మా పైన తప్పక వారు ఈ విషయంలో మాకు సహాయం చేస్తున్నారు నమ్ముతూ ప్రార్థించి మాత్రం కాదు, మా హక్కుని కూడా మేము తప్పకుండా అడుగుతున్నాం. హక్కులు ఇచ్చేంత వరకు మేము పోరాడుతున్నామనే మాట మాత్రం చెప్పి ముగిస్తున్నాం. వందనాలు. ప్రతి మాట్లాడాలి ఈ ప్రభుత్వాలను తెలిసి తండ్రి నాయన పేద క్రైస్తవుల్ని పేద సంఘాన్ని కూడకూడదు నాయన విచ్చలవిడిగా ప్రభావ తండ్రి నాయన వారి చేతిలో చట్టం పెట్టుకుంటుందిగా ప్రభావ ఆ ప్రాకారం పడగొడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ నా కమ్మ ముందుగా ఉంది, ఆ గుమ్మములు దాటి ప్రభావ మా నాయకుడిగా ఉండి విజయ మహిమ రక్త ప్రభావాలు మీకు ఆలోచించుకుంటూ యేసు ప్రభునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.